డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి అంతర్వేది పల్లిపాలెం వద్ద విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లే ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. వేట నిషేధం అనంతరం నిన్నటి నుంచి చేపల వేటకు మత్స్యకారులు వెళ్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా నాగాలంక గొల్లలమాత నుండి అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్ కి వేట నిమిత్తం 6 మత్స్యకారులు వచ్చారు. బోట్లో 6 వేటకు వెళ్లగా వాతావరణం అనుకూలించక అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్ కి తిరుగు ప్రయాణంలో నాగిడి రాము, తమ్ము పోతురాజు అనే ఇద్దరు అలల ధాటికి గల్లంతై మృతి చెందారు. కాసేపటి క్రితమే ఇరువురి మృతదేహాలను స్థానిక మత్స్యకారులు కనుగొన్నారు. తోటి మత్స్యకారులు మృతి చెందడంతో మిగతా వారు కన్నీరు మున్నీరుగా విలపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి అంతర్వేది పల్లిపాలెం వద్ద విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లి ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, గత 61 రోజులుగా ప్రభుత్వం వేట నిషేధించడంతో ఇప్పుడు మళ్ళీ వేట పునఃప్రారంభం అవడంతో ఇటు మత్స్యకారులు కూడా ఆ వేటలో నిమగ్నమయ్యారు. అయితే సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం వద్ద సముద్రంలో చేపల వేటకు వెళ్లి ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. అయితే ప్రస్తుతం వాతావరణం కూడా ఇటు కొంచెం తుఫాను ప్రభావంతో కూడా అలలు ఎక్కువగా ఉన్నాయి. అయితే గతంతో పోల్చుకుంటే సముద్రం కూడా కొంత ముందుకు వచ్చింది అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో పాటు సముద్రంలో అలలు భారీగా రావడంతో నాగిడి రాము 28 సంవత్సరాలు, తుమ్ము పోతు 50 సంవత్సరాలు అనే ఇద్దరు మత్స్యకారులు అయితే గనక భారీ అలల కారణంగా పడవ మీద నుంచి సముద్రంలో పడడంతో ఈత వాళ్ళకి సహజంగానే మత్స్యకారులు అంటే కూడా వాళ్ళకి ఈత వస్తుంది. అయితే ఈత ఈదలేని పరిస్థితిలో వారు మునిగిపోవడం జరిగిందని కూడా తెలుస్తుంది. శీల, రైట్. ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు చూసారో వాళ్ళ మృతదేహాలు కనుక్కున్నారో వాళ్ళేం చెప్తున్నారు? అయితే నిన్న సాయంత్రం వేటకు 6 సభ్యులతో కలిసి ఒక బ్యాచ్ కింద వేటకు వెళ్లడం జరిగింది. వీరు కృష్ణా జిల్లా నాగాలంక గొల్లలమాత గ్రామం నుంచి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే అంతర్వేది గ్రామంలో మినీ ఫిషర్ హార్బర్ ఉండడంతో ఇక్కడికి మచిలీపట్నం ఇటు కృష్ణా జిల్లా నుంచి కూడా చాలా ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతానికి వేటకు వస్తుంటారు. అయితే ఇక్కడ సాగర సంఘం అంటారు. అంటే సముద్రం ఒక చోట, ఇటు గోదావరి ఒక చోట, రెండు ఒక చోట కలిసే చోట కూడా మంచి చేపలు పడతాయంటూ కూడా ఈ సాగర సంఘంలో వేటకు వస్తుంటారు. అయితే ఆ ప్రాంతంలో కొంత అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అయితే నిన్న సాయంత్రం 6 వేటకు వెళ్లారు. అయితే మధ్యలో అలలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వెనక్కి రావడం జరిగింది. అయితే ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. అయితే మరికొంత దూరం వచ్చినట్టయితే కనుక గోదావరి జలాల్లోకి ప్రవేశిస్తారు. ఈ లోపలే భారీ అలలు రావడంతో 6 సభ్యులతో ఉన్న పడవలో 2 సభ్యులు జారి సముద్రంలో పడిపోయారు. వారు ఈదలేని పరిస్థితిలో మునిగిపోవడంతో మళ్ళీ 1 గంట వ్యవధిలోనే వారి బాడీలు దొరకడం, వారిని తీసుకుని మిగిలిన 4 కూడా బయటకు రావడంతో ఇటు మత్స్యకారుల బంధువులు కూడా చాలా రోదంతో విలపిస్తున్నారని చెప్పవచ్చు. ఇలా ఎప్పుడు మత్స్యకారులు వేటకు వెళ్తూనే ఉంటారు కదా, సేఫ్టీ మెజర్మెంట్స్ ఏం తీసుకోరా జనరల్ గా? ఈ ఘటనలో ఏం జరిగింది ప్రత్యేకించి? ఈ మత్స్యకారులను చూసుకున్నట్లయితే కనుక చిన్నప్పటి నుంచి కూడా వారు సముద్రంలో వేటకు వెళ్లడం ప్రారంభిస్తారు. దీంతో సముద్రంలో కూడా వాళ్ళు అవలేలుగా ఈదగలుగుతారు. ఏదన్నా ప్రమాదం శాత్తు పడినా కూడా వారు ఈదుకుంటూ మళ్ళీ బోట్లోకి ఎక్కడం, లేదా వేట సమయంలో కొన్నిసార్లు సముద్రంలోకి దిగి వలలు లాగడం, ఇలా వారికి చిన్నప్పటి నుంచే కూడా అలవాటు ఉంటుంది. ప్రతి మత్స్యకారుడు కూడా వారు సముద్రంలో కూడా ఈదడంతో పాటు అలవాటు ఉంటుంది. అయితే మత్స్యకారుల బోట్లో ఎక్కడా కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ ఉండవు. కొంచెం నాటు పడవలతోటి వాళ్ళు ఇటు ఇంజన్ తోటి వెళ్తుంటారు. సహజంగానే వారికి ఈత రావడం, సముద్రం అంటే అంత భయం లేని కారణంగానే వాళ్ళు ఇటు వలలు, వారికి కావాల్సిన ఆహారం, నీరు తీసుకుని సుమారు సముద్రంలోకి వేటకెళ్తే ఒక్కొక్కళ్ళు 15, 20 రోజులు, 30 రోజులు కూడా సముద్రంలోనే ఉండి వేట పూర్తి చేసుకుని వచ్చే మత్స్యకారులు కూడా ఉంటారు. ఈ నేపథ్యంలోనే వారి దగ్గర పడవలో ఎటువంటి లైఫ్ జాకెట్లు కానీ ఏమీ లేని కారణం, మళ్ళీ అలలు భారీగా రావడంతో బోట్లోంచి ఇటు 6 సభ్యులు ఉన్న బోట్లోంచి 2 జారి సముద్రంలో పడిపోవడంతో ఆ 2 కూడా ప్రాణాలు విడిచారు. అందులో పోతురాజు అనే ఆయన 50 సంవత్సరాలు, అయితే చిన్న వయసు రాము అనే ఆయన 28 సంవత్సరాలు. అయితే యువకుడు కూడా సముద్ర అలలకు ఈత కొట్టలేక 2 ప్రాణాలు విడిచారు. శీల, రైట్. థ్యాంక్ యూ చిరంజీవి.